కర్నూలు వైఎస్ఆర్సీపీ నేతపై కూటమి ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతోంది. కర్నూలు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ బాలుపై అక్రమంగా కేసులు బనాయించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ నేతల ఒత్తిడితోనే కర్నూలు 3 టౌన్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు బాబు. విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి బాలుని పరామర్శించారు. బాలుపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా పోలీసులు వేధించారని ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. నా పేరు వాళ్ళు, నా క్యాడర్ వచ్చేసి కర్నూలు టౌన్ యూత్ వింగ్ ప్రెసిడెంట్. గతంలో నా ఆగస్టు 22వ తారీఖు రాత్రి ఒక చిన్న ఇష్యూ వల్ల మా పిల్లల్ని వేరే వాళ్ళు కొట్టినారు అని చెప్పి నాకు రాత్రి ఫోన్ చేస్తే నేను పోయి సర్ది చెప్పి వచ్చినా. నేను వాళ్ళ అవతల టీడీపీ నాయకుల ఏరియాలో మేము వైసీపీ కార్యకర్తని కేవలం ఆ రాత్రి జరిగిన దానివల్ల వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినారు పిల్లలపైన. అవతల పిల్లలను పిల్లలు తన్నులు తిన్న వాళ్ళు మా పిల్లలు ఎస్సీ వాళ్ళు అవతల వాళ్ళు కొట్టి వీళ్ళని బాగా కిందేసి కొడితే కూడా నేను పోయి సర్ది చెప్పినా. వీళ్ళు పోయి ఎమ్మెల్సీ చేయించినారు. నేను ఎమ్మెల్సీ చేయించినాను పోయి అని చెప్పి ఒక దాంతో వాళ్ళు పోయి టీడీపీ కార్యకర్తలు కాబట్టి టీడీపీ వాళ్ళు కాబట్టి పొద్దునకే నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. నా పైన అక్రమంగా కేసులు పెట్టినారు. నా కార్ కీస్ తీసుకొని నా పైన సారాయి కేసులు పెట్టినారు. సారాయి కేసులు పెట్టేసి కార్ సీజ్ చేసినారు. 8 నెలలు కార్ ఇవ్వలేదు. అన్నిటికీ కేవలం ఒక టీడీపీ ప్రోద్బలంతో కేవలం ఈ పోలీసు వాళ్ళు అండదండను పెట్టుకొని నన్ను కేవలం వైసీపీ కార్యకర్త నేను ఉండకూడదు, ఒక ఫిజియోథెరపీ డాక్టర్ అనేది కూడా చూడకుండా కేవలం నన్ను ఈ రోడ్డు పాలు చేసి నన్ను రోడ్లో నిలబెట్టి కేవలం కోట్లకి తిప్పే క్రమంలో ఈ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు చేపడుతున్నారు. వీళ్ళకి ఒకటే బాలు వైఎస్ఆర్సీపీలో ఉండకూడదు. నన్ను కేసులు పెట్టి కూడా మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికీ అయినా మించిపోయినది ఏం లేదు, కేసులు ఇప్పటికైనా కూడా అన్నీ మాఫీ అయిపోతాయి, టీడీపీలోకి రమ్మని చెప్పు, టీడీపీ కార్యకర్తగా పనిచేయమని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, చేస్తే వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తా, లేదు అంటే ఏ రాజకీయం కూడా నాకు వద్దు, నేను ఉంటే మోహన్ రెడ్డి నాతోనే ఉంటా. కేవలం పోలీసు వారి హరాస్మెంట్ ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినారు మేము పొలిటికల్ ప్రెజర్ ఉంది, కేసు పెట్టాలి, పొలిటికల్ ప్రెజర్ ఉంది, అరెస్ట్ చేయాలి, పొలిటికల్ ప్రెజర్ ఉంది, లోపల పెట్టి కొట్టాలి. ఇదే డైలాగులు తప్ప ఏం చెప్పడం లేదు. ఈరోజు కూడా నేను సిఐ గారితో 3 గంటలకు మాట్లాడినా. వాని మీద ఏం కేసులు లేవు, ఎందుకు పిలిపిస్తున్నారు బాలును, సంబంధం ఏముందని సిఐ గారిని అడిగినా. అంటే ఆమె చికెన్ షాప్ ఆమె కంప్లైంట్ అన్నాడు. అసలు ఆమె కంప్లైంటే ఇవ్వలేదు. ఆమె వచ్చింది ఇట్లా జరిగిందని చెప్పింది. వీళ్ళు కంప్లైంట్ రాసేయమంటే లేదు సార్ మేము మాట్లాడుకుంటామని ఆమె వెళ్ళిపోయింది. కంప్లైంట్ పేపర్ చూపేమనండి, కంప్లైంట్ ఉంటే. కంప్లైంటే లేదు, తీసుకుపోవడానికి వచ్చినారు. నేను సీఏ గారు చెప్పిన సాయంత్రం పంపిస్తాము కావాలంటేనే, లేదు అని ఇక్కడ పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఆయనను అరెస్ట్ చేయడానికి పోతుంటే వాళ్ళ అమ్మ అడ్డం పోతే వాళ్ళ అమ్మని తోసేస్తే కింద పడింది. ఇంకా ప్రెస్ స్టేషన్లో ఇంకా చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చి చేకోసుకున్నాడు. అంటే ఒక ఫిజియోథెరపిస్టు ఆయన డాక్టరు కారు డిక్కీలో 20 లీటర్ల సారా క్యాన్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి గ్లాస్ సారా అమ్ముకుంటాడు 5 రూపాయలకు. ఇది వాళ్ళు పెట్టే కేసులు. అంటే ఎంత దిగజారి కేసులు పెట్టిస్తున్నారు, ఎంత దిగజారి డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. ఫిజియోథెరపిస్టు సారా అమ్ముకుంటాడా కారులో? అది అట్లా తయారైనారు. ఈరోజు అరెస్ట్ అంతకుముందు తీసుకుపోయి కొట్టారు, తర్వాత ఇప్పుడు కూడా తీసుకుపోయి కొట్టాలని చేస్తే తీసుకుపోతే కొడతారు, నన్ను స్టేషన్లో చంపుతారు, ఆ చచ్చేదేందో ఇన్నే చచ్చిపోతా అని చేకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినాడు. అంటే ఆ టార్చర్ భరించలేక చావుకు సిద్ధపడినాడు. ఇది మాత్రం పూర్తి ఇంత దౌర్జన్యకరమైనటువంటి వ్యవస్థను ఇంతవరకు చూడలేదు. ఇదైతే చాలా దుర్మార్గం. నేను మళ్ళీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే మీకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉండేది 3 సంవత్సరాలే. తర్వాత 20 సంవత్సరాల సర్వీసును పాడు చేసుకోవద్దని కూడా నేను చెప్తున్నాను. ఇదేం ఆషామాషగా వదిలిపెట్టాం మేము కూడా. మా
టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి ఆయన మీద మీరు టార్చర్ పెడుతున్నారంటే ఇంక ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఊరికే డీజీపీ పోస్టు తీసేసి లోకేష్ గారిని డీజీపీ చేయండి, ప్రతి జిల్లాలో మంత్రులను ఎస్పీలు చేయండి.